అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ. చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఒక నార్మల్ సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక కిలో ఉంటుందండి క్యాబేజ్ అనేది. అలాగే నేను ఒక 1 అవర్ ముందు వేడి నీళ్ళల్లో ఒక చిన్న కప్ అన్ని శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. సో అవన్నీ పక్కన కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఇందాక చూపించిన ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అస్సలు స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీడియం సైజ్ వద్దు, నార్మల్గా వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. క్యాబేజీ వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేస్తూ కలపండి. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీకి అనేది బాగా పడుతుందండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి, కలపకపోతే మాడిపోతుంది. అలా ఒక 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇలా కొద్దిగా వాటర్ వదులుతుంది. వాటర్ వదిలినప్పుడు మనం ఇందాక ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో శనగపప్పు, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. శనగపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసేసుకోండి. అంటే శనగపప్పుతో పాటు డైరెక్ట్గా టమాటా వేసుకుంటే అంత టేస్ట్ రాదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి మనము. చూస్తున్నారా, ఈ మాత్రం మనకు మగ్గినాక కావలసినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. 1 కిలో క్యాబేజీ కాబట్టి ఇది బాగా వాటర్ వదులుతుంది క్యాబేజీ. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. 1 స్పూను ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసి మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ మనకి బాగా వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. చూస్తున్నారా, మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ నేను ఇలా వదిలేసాను. నాకు ఇక్కడ అప్పటికే 80% అనేది కుక్ అయిపోయింది. నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ అని చెప్పచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, క్యాబేజ్లో మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టవు. ఉప్పు కొద్దిగా తగ్గిందేమో చూసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, శుభ్రంగా మనకు అంతా కూడా క్లియర్గా ఉడికిపోయింది. ఇంతేనండి, ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు. మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్యాబేజీ తినము, ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు కూడా ఈజీగా తింటారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.